హాయ్ ఎవ్రీవన్. మీరు ఎప్పుడైనా కందిపప్పుతో పప్పు దంచి గొలిచిన కూర గురించి విన్నారా? సో అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. మనం జనరల్గా పప్పుతో పాలకూర పప్పు, టమాటా పప్పు చేసుకుంటాం, కానీ ఈ కర్రీ ట్రై చేసి చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏ కూరగాయలన్నా లేని రోజు ఇది ట్రై చేస్తే సో బెస్ట్గా ఉంటుంది, అండ్ టిఫిన్ బాక్స్లో కూడా చాలా మంచి ఆప్షన్. సో దీనికోసం మనం ఏం చేయాలంటే, ఒక గ్లాస్ కందిపప్పు, ఒక పిడికెడు శనగపప్పు తీసుకొని కడిగి నానబెట్టుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఆ వాటర్ అన్నీ తీసేసి ఒక గ్రైండర్ జార్లోకి వేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చాగా పేస్ట్ తీసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో కావాల్సినంత నూనె వేసుకొని అందులో ఆనియన్స్, పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది వేగాక పసుపు వేసుకున్నాక అది కొంచెం వేగాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పప్పు ఫ్రై చేయడానికి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పును అందులో వేయాలి. కచ్చా పచ్చాగా రుబ్బింది అది బాగా కలపాలి. ఆయిల్ అంతా దానికి పట్టేటట్టు కలిపి దాంట్లో కొంచెం ఉప్పు, కావలసినంత కారం, తర్వాత ధనియాల పొడి ఇవన్నీ వేసి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. సో ఇలా మనకి అడుగంటుతూ ఉంటుంది. సో అట్లా అడుగంటకుండా ఉండడానికి మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. అలా లాస్ట్కి మనకి కర్రీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. సో దట్ ఈస్ ద టైం అనమాట. అప్పుడు గిన్నెకి కూడా అంటకుండా ఉంటుంది ఆ కర్రీ. అప్పుడు మనం దాన్ని తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి.